హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము గ్రీన్ పీస్ ఫ్రై చేద్దామండి. రండి, నేను ఆల్రెడీ మీకు షార్ట్లో చూపించినాను కదండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఐటమ్స్ కావాలో అన్నీ పెట్టేసినానండి. చూడండి, నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి చేపలు అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. చూసారు కదా. ఇంకా దానికి కావాల్సింది మనము ఒక 2 స్పూన్లు శనగపిండి అండి, ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లవర్, 3 స్పూన్లు బియ్యం పిండి అండి. ఈ 3 కొంచెం 3 స్పూన్లు, ఇవి ఎక్కువ వేసుకోవాలి, ఇది కొంచెం తక్కువ వేసుకోవాలండి. 1 కప్పు కరివేపాకు, ఒక అరకప్పు పుదీనా, ఒక ఫుల్ కప్పు కొత్తిమీర, 1 స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ధనియాల పొడి, సాల్ట్, కారము, పసుపు అండి. నేను ఏ మసాలాలు కూడా యూజ్ చేయను. ఇవి వచ్చేసండి చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుందాము. మిక్సీలో అయితే వేయను. నేను బజ్జీ మిర్చి 2 తీసుకున్నానండి, కొంచెం నిమ్మ చెక్క, 2 చిన్నవి టమాటాలండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఒక సీక్రెట్ ఉంది, మీకు చెప్తా. అట్ట వేయించుకున్నారంటే మీకు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. చేపలు అయితే హోటల్లో టేస్ట్ అయితే వస్తుందండి. చేపలు కూడా గ్రీన్ కలర్ వస్తాయి. మనం అన్ని గ్రీన్ యూజ్ చేస్తున్నాం కదా. మీరు ఫుల్ వీడియో అయితే చూడండి, క్లిప్ చేయొద్దండి. మీకు మధ్యలో క్లిప్ చేసినారంటే మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థం అవ్వదు. మీరు హెల్దీగా చేసుకోవాలంటే నేను పెట్టిన వీడియో అంతా ఫుల్ చూడండి. మీకు ఫుల్ వీడియోలు అయితే నేను అన్నీ మొత్తం పెడతా. చూడండి, ఫిష్ కడిగేసుకున్నాం కదండి. దీనికి సీక్రెట్ చూపిస్తారండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు ఇదేనండి మన సీక్రెట్, స్ప్రైట్ అండి. చూసినారు కదా. ఇలా వేసుకున్నారంటే చేప కూడా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా కోసం కాకుండా మీకోసం ట్రై చేసుకోండి. చూడండి, మీకు అంతా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా. పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా. ఇంకా మనం మిక్సీ బౌల్ తీసేసుకొని అన్నీ కూడా టమాటాలు మిక్సీకి వేసేద్దామండి. అన్నీ పచ్చిమిర్చి, 1 కప్పు కరివేపాకు. ఈ పేస్ట్ గ్రీన్ కలర్ వస్తుందండి. చేపలకు పట్టించుకొని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూసారు కదా. సాల్ట్, పసుపు, ధనియాల పొడి అండి. నేను ఏ ఫిష్ మసాలా కూడా యూజ్ చేయను, మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే వెయ్యను. ఇంకా ఇవి వేయించేటప్పుడు వేసుకుందాము. ఇవి మిక్సీకి అయితే పట్టొద్దండి. ఇది మనం మిక్సీకి వేసిన తర్వాత ఇది మిక్సీ చేసుకుందాం. ఎందుకంటే మిక్సీలో వేసినామంటే మిక్సీ తిరగదు కాబట్టి. ఇంకా రండి, స్ప్రైట్ కూడా దీంట్లోనే వేసేద్దామండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది తిరగకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకొద్దాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మసాలా అయితే మనము మిక్సీ కొట్టేసినాం కదా. చూడండి, అంత గ్రీన్ కాకపోయినా ఒక రకంగా వచ్చింది, ఎందుకంటే మనం కారం వేసినాం కాబట్టి ఇదే కలర్ కానొస్తుందండి, రెడ్ రెడ్గా. చూసినారు కదా. మనము గ్రీన్ అంతా కొట్టేసిన మసాలా. మీరు సాల్ట్, కారం అన్నీ చూసి మళ్ళీ నిదానంగా వేసుకోండి. ఏం తొందర అయితే లేదు. నేను వీడియోలో కాబట్టి కొంచెము కష్టంగానే చూపిస్తాను. నిమ్మ చెక్కండి, కొంచెం రసం, కొంచెం అయితే సరిపోతుంది. గింజలు పడకుండా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. గింజలు వేస్తే చేదు వస్తుంది. ఇంకా మనము బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కార్న్ఫ్లవర్. శనగపిండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి, దానివల్ల కొంచెం టేస్ట్ వస్తుందని నేను వేస్తాను అంతే. మీరు వద్దనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. ఇవన్నీ మనము చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి, మనకు స్పూన్ అయితే కాదు. ఇట్ట మ్యాగ్నెట్ చేసేసి మనము ఒక అర్ధ గంట కానీ ఒక 20-30 నిమిషాలు అట్లే రెస్ట్ ఇచ్చినామంటే బాగా టేస్టీగా అయితే వచ్చేస్తుందండి చేప ఫిష్. చూసారు కదా ఎంత బాగా. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ అండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ చేసినారంటే మీ వల్ల నాకు చాలా చాలా యూజ్ అయితే ఉంటుందండి. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తా. చూసారు కదండి, ఫిష్ని ఇట్ట పట్టించేసుకొని నేను నెక్స్ట్ టైంలో ఇంకో ప్రాసెస్ చూపిస్తానండి. నేను పొయ్యి మీదే మీకు ఆయిల్ లేకుండా కుక్ చేసి చూపిస్తా. మసాలా బాగా దీనికి పట్టించాలి లోపల వరకు ఫిష్కి. చూసారు కదా నేను ఎంత బాగా పట్టించానో. మీరు కూడా దీంట్లోనే ఒక అర్ధ గంట బాగా నానిందంటే ఫిష్ బాగా ఉడికి టేస్ట్ వస్తుందండి. నేను చెప్పినా కదండి ఆ సీక్రెట్ వల్లే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. ఒక్కసారి మీరు నా కోసం కాకపోయినా మీకోసము ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు.
సరే కదా, నేను పెద్దవి వేస్తున్నానండి, పీసెస్ అయితే చేయలేదు. మీకు నచ్చితే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఒక అర్ధగంట ఇట్నే పెట్టేస్తానండి మ్యాగ్నెట్ చేసి. మళ్ళీ మనము ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా మసాలా పట్టేసిందో. మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం అన్నీ కలిపినాక చూసి నిదానంగా వేసుకోండి. మీకు ఇనప కడాయి ఉంటుంది కదండి, ఇనప కడాయిలో వేయించుకోండి, లేకుంటే ఫ్లాట్ ఉనే దాంట్లో కానీ. పీసెస్ అయితే ఇంకా ఇబ్బంది ఉండదు. ఏ కడాయిలన్నా మీరు స్టీల్ అయితే వద్దండి, అంటుకుపోతుంది. చూసారు కదా, ఇలానే మనము ఒక అర్ధగంట వదిలేసి మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అర్ధగంట అయితే మనము ఫిష్ మసాలాలో నానపెట్టేసినాం కదండి. చాలా కేర్ఫుల్ అండి. ఇలాంటి ఫ్లాట్ గుని ఇనప కడాయిలు అయితే పెట్టుకొని మనం చపాతీ వేయించుకుంటాం కదా, మందం గునేది తక్కువ ఆయిల్ పడుతుందండి. ఇలాంటిదైతే ఇంకా మనము హీట్ ఎక్కింది కొంచెం తగ్గించుకొని, చూసారు కదా, ఇలానే సిమ్లో పెట్టుకోండి. లోపల బాగా కుక్ అవుతుంది. మసాలా ఉంది కదండి, ఇలా వేసుకొని మీ మీద తూలకుండా ఏం చేయాలంటే మీరు ఒక ఇలాంటి మూత అయితే తీసుకొని పెట్టేసుకోండి. బాగా కుక్ అవుతుంది లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మూత తీసిద్దాం మనము. చూసారా పైన మసాలా ఎలా ఉందో అలానే ఉంది కదా. ఇప్పుడు నెమ్మదిగా అండి మీరు తిరిగేసుకోవాలి, ఎందుకంటే పగిలిపోవచ్చు, లేకుంటే మసాలా మీద పడుతుంది. చూసారు కదా, ఇలా నిదానంగా ఆయిల్ తక్కువ పడుతుందండి. ఇప్పుడు వేసుకున్నామంటే మనము. చూసారు కదా, నేను మూత పెట్టి బాగా కుక్ చేసాను. ఒకే చేతితో నేను చెల్లి పట్టుకొని చేస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది మనకు. చూడండి అంత బాగా కుక్ అయింది కదా. ఇంకా నెక్స్ట్ 2 పీస్ కూడా అట్లే మనము కుక్ చేద్దాము. ఇది కూడా ఇంకొక మళ్ళీ ఒక 10 నిమిషాలు మెల్లగా కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి పెద్ద చేపలు కదా. నేను అట్లే వేసేసిన, మీకు కావాలంటే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా మూత తీసి మనం తిరిగేసినాం కదా, ఇలాంటి ఫోక్ తీసుకొని మనము ఊరికే కొంచెం ఫ్రెష్ చేద్దాం, ఎందుకంటే లోపల ఆయిల్ పట్టి ఇంకా బాగా కుక్ అవుతుంది. మనం పీసెస్ చేసుకున్నాం అనుకోండి ఏం లేదు, ఆల్రెడీ నేను ఘాట్లు పెట్టినా. చూడండి నడుము పైన ఘాట్లు పెట్టినాం, అయినా కూడా మనం ఇప్పుడు చేసుకున్నామంటే మసాలా కొంచెం లోపల పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, మళ్ళీ మూత పెట్టేద్దాము కుక్ అయ్యే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సూపర్గా కుక్ అయిపోయింది కదా. చూడండి ఈ సైడ్ కూడా మీకు తిప్పి చూపిస్తా, ఎంత బాగా ఫ్రై అయినాయో కదండి. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా తీసేసి మనం గ్రీన్ పేస్ట్ వేసాం కాబట్టి అది కుక్ అయినాక మనకి బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది. చూసారు కదండి, ఇంకా నెక్స్ట్ 2 పీసెస్ కూడా వేసేద్దాము. మీకు ఆయిల్ కొంచెము తగ్గినట్టుంటే వేసుకోండి. నేను ఈ మసాలా మిగిలిందంటే ఏదన్నా నేను ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు కాదండి, మళ్ళీ 2 డేస్ 3 డేస్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మళ్ళీ యూజ్ చేసుకుంటానండి. కర్రీలో కూడా మన చేపల కర్రీలో కూడా వేసుకోవచ్చు ఈ మసాలా మిగిలిపోతే. చూడండి నేను కొంచెం మిగిలింది కదా, అది నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేసేస్తానండి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్ తెచ్చుకున్నప్పుడు బాగుంటుంది. మామూలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. మన నెక్స్ట్ టైం కూడా ఇది పనికొస్తుంది. లేదనుకుంటే మీరు చేపల కర్రీ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వేస్ట్ అయితే చేసుకోవద్దు. చూడండి వేసేసినాం కదా, మిగతా 2 పీసెస్ ఆయిల్ కూడా తక్కువగా మనము వేసుకోవచ్చండి ఇలాంటి కడాయిలో పెడితే. ఇది కూడా కుక్ చేసేద్దాము. రండి ఫ్రెండ్స్, ఇది కూడా మనము ఈ ఫిష్ కూడా తిరిగేసేద్దాము. ఇంకా చూసారు కదా, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు కష్టం అవుతుందండి. మెల్లగా వేసుకోండి. చూడండి ఆయిల్ వచ్చి ఇడబడింది. మీరు దూరంగా ఉండి కుక్ చేసుకోవాలా. నేను స్టాండ్ తెచ్చుకోలేదండి, స్టాండ్ తెచ్చుకునే వరకు ఒకే చేత్తో సెల్ పట్టుకొని చేస్తాను కాబట్టి కష్టంగా ఉంది. చూసారు కదా,
తిరిగేసినాక మనం ఏం చేయాలి మళ్ళా చూడండి, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా దీనికి పడుతుంది ఫిష్లోకి. మీరు కావాలనుకుంటే పీస్ కట్ చేసేసుకోండి, ఇంకా తొందరగా కుక్ అవుతుంది. రసము కానీ పప్పు కానీ ఇది చేసుకొని ఇట్లా చేపలు ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టేద్దాం. మీకు అంత కలర్గా కనిపించకపోయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈ ఫిష్ కూడా రెడీ అయిపోయింది, మనకి స్టవ్ పెట్టేద్దామండి. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిపోయింది. నేను తీసేద్దాం ఇవి కూడా. మనకి తగిన ప్లేట్లోకి అయితే చూడండి, తక్కువ ఆయిల్తోనే మనము ఫిష్ని రెడీ చేసుకున్నాం కదా. చూడండి, ఆయిల్ కూడా నేను తక్కువ వేసినానండి. ఒక చిన్న గ్లాసుడు అయితే సరిపోతుంది మనకి. 2 ప్లేట్లో పెట్టేద్దాం. ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఫిష్. చూడండి, ఇంకా మనము గార్లిక్ చేసేసుకుందాము ప్లేట్లోకి. ఓ కాలుతుంది కాబట్టి మనము ఇష్టమైన వాటితోనే గార్లిక్ చేసుకోవచ్చు. మీకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్. చూడండి, మనం ఎంత బాగా పెట్టేసినామో కదా ఫిష్. చూసారు కదా, మనకి తగిన వాటితో గార్లిక్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. కొంచెం ఆనియన్స్, ఒక నిమ్మ చెక్క, కొంచెం కావాలంటే ఆనియన్స్ పైన కూడా వేసేసుకుందాము. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఇలా రెడీ చేసి పెట్టినారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ చేసేసినామండి మనము. చూడండి ఎంత బాగా గార్లిష్ కూడా చేసేసినాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.